హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో జావా సింటాక్స్ తెలుసుకోబోతున్నాము. జావా సింటాక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ రైటింగ్ జావా ప్రోగ్రామ్స్. జావా సింటాక్స్ అనేది ప్రోగ్రామ్స్ రాయడానికి యూస్ చేస్తారు. అది ఎలాగా? సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతుంది. అర్థమైందా? జావా సింటాక్స్ అనేది జావా ప్రోగ్రామ్స్ని రాయడానికి ఉపయోగిస్తారు. అది ఎలా రాస్తారు? ఒక పద్ధతిలో, నియమాల ప్రకారం, స్ట్రక్చర్ ప్రకారంగా, రూల్స్ అండ్ స్ట్రక్చర్ ప్రకారంగా అయితే రాస్తారు. అర్థమైందా? జావా సింటాక్స్ అనేది జావా ప్రోగ్రామ్ను రాయడానికి పాటించాల్సిన నియమాలు అంటే రూల్స్, అండ్ రచనా విధానం అంటే స్ట్రక్చర్ని. అంటే మనం తెలుగులో సెంటెన్సెస్ రాయడానికి వ్యాకరణం అంటే గ్రామర్ పాటించినట్లే జావా ప్రోగ్రామ్ రాయడానికి కూడా సింటాక్స్ను పాటించాలి. అర్థమైందా? ఇంగ్లీష్లో మనం ఒక సెంటెన్స్ రాయాలంటే ఎస్విఓ స్ట్రక్చర్ని ఎలా అయితే ఫాలో అవుతామో సేమ్ అదే విధంగా జావా ప్రోగ్రామ్ రాయడానికి కూడా జావా సింటాక్స్ని ఫాలో అవ్వాలి. వాటికి ఉన్నటువంటి రూల్స్ అండ్ స్ట్రక్చర్ని పాటించాల్సి ఉంటుంది. అర్థమైందా? ఏ ప్రోగ్రామ్ అయినా సరే మీరు జావాలో రాయాలనుకుంటే జావా సింటాక్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. జావా యొక్క సింటాక్స్: పబ్లిక్ క్లాస్ హలో ఓపెన్ బ్రేస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ బ్రేసెస్ ఆర్గ్స్ క్లోజ్ ఓపెన్ బ్రేస్ system.out.println. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్లో మీకు నచ్చిన మెసేజ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను హలో వరల్డ్ అనే మెసేజ్ని అయితే ఇచ్చాను, ఎందుకంటే నాకు ఈ హలో వరల్డ్ అనేది ప్రింట్అవుట్లో రావాలి కాబట్టి. ప్రింట్అవుట్లో డిస్ప్లేలో మీకు ఏది కావాలంటే ఆ మెసేజ్ని మీరు ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లోపలే మీరు రాయాల్సి ఉంటుంది. క్లోజ్, ఇక్కడ సెమీకోలన్, క్లోజ్డ్ బ్రేస్. అర్థమైందా? ఈ ఓపెన్ బ్రేస్కి ఇది క్లోజ్డ్ బ్రేస్, ఈ ఓపెన్ బ్రేస్కి ఇది క్లోజ్డ్ బ్రేస్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇది ఒక కోడ్ బ్లాక్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఒక కోడ్ బ్లాక్ అవుతుంది అనమాట. ఈ కర్లీ బ్రేసెస్ అనేవి కోడ్ బ్లాక్స్ను తెలుపుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ లైన్ గురించి అంటే ఒక్కొక్క పార్ట్ గురించి, ఒక్కొక్క లైన్ గురించి నీట్గా క్లియర్గా చూద్దాం. పబ్లిక్ క్లాస్ హలో. ఇక్కడ పబ్లిక్ అనేది దేనికైనా యాక్సెస్ ఉంటుంది అని అర్థము. దేని నుంచైనా మనము యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థము. జావా ప్రోగ్రామ్ రాయాలంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్ ఉండాలి కదా. క్లాసెస్, ఆబ్జెక్ట్స్ మీద ఆధారపడే ప్రోగ్రామ్స్ అనేవి మనము రాస్తాము జావాలో. అర్థమైందా? ఇక్కడ క్లాస్ అనేది జావా ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్. ఈ క్లాస్ అనేది జావా ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఇక్కడ హలో, ఇక్కడ చూడండి, పబ్లిక్ అనేది లోయర్ కేస్లోనే ఉంటుంది, క్లాస్ అనేది కూడా ఇక్కడ లోయర్ కేస్లోనే రాస్తామన్నమాట. ఇక్కడ హెలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ హెలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. ఈ క్లాస్ నేమ్లో మొదటి అక్షరం, మొదటి లెటర్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా అప్పర్ కేస్లోనే ఉండాలి. అర్థమైందా? ఈ క్లాస్ నేమ్లో మొదటి లెటర్ ఏదైతే ఉంటుందో ఈ లెటర్ అనేది అప్పర్ కేస్లోనే ఉండాలి. అర్థమైందా? ఇక్కడ క్లాస్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ హలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. అర్థమైందా? హలోనే కాకుండా మీకు క్లాస్ నేమ్ అనేది నచ్చినట్టుగా రాసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ నేమ్లో మాత్రం కంపల్సరీగా మొదటి అక్షరము అప్పర్ కేస్లోనే ఉండాలి.
అర్థమైందా? క్లాస్ నేమ్ మటుకు మొదటి అక్షరం కంపల్సరీగా అప్పర్ కేస్లోనే ఉండాలి. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో హలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. అర్థమైందా? క్లాస్ పేరు, క్లాస్ నేము మరియు ఫైల్ నేము ఒకేలా ఉండాలి. అర్థమైందా? క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ? హలో కదా. హలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. డాట్ ఏ ఫైల్తో మనము ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి అంటే జావా ప్రోగ్రామ్ కాబట్టి కంపల్సరీగా డాట్ జావాతోనే మనము ఈ ప్రోగ్రామ్ని అయితే సేవ్ చేయాలి. అర్థమైందా? క్లాస్ నేము, ఫైల్ నేము రెండు సేమ్గా ఉండాలి. ఇక్కడ ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఇస్తారో ఇక్కడ కూడా మీరు ప్రోగ్రామ్ని సేవ్ చేసేటప్పుడు ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. డాట్ జావాతో మీరు కంపల్సరీగా ప్రోగ్రామ్ని అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఈ హలో డాట్ జావా అనేది ఫైల్ కదా. ఈ ఫైలు, ఈ హలో అనే క్లాస్ నేము రెండు సేమ్గా ఉండాలి. అర్థమైందా? ఈ డాట్ జావా అనేది మనకు జావా ప్రోగ్రామ్ అని తెలుపుతుంది. హలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. అర్థమైందా? ఇది క్లాస్ నేమ్. ఇది సేమ్గా ఉండాలి. అర్థమైందా? క్లాస్ నేము, ఫైల్ నేము రెండు ఒకేలా ఉండాలి, డిఫరెంట్ ఉండకూడదు. అర్థమైందా? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఇది అనేది మనకు ఈ లైన్ అనేది మెయిన్ మెథడ్ అవుతుంది. అర్థమైందా? ఈ లైన్ అనేది జావా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ మెథడ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ లైన్లో ఒక్కొక్క భాగం గురించి నీట్గా చూద్దాం. పబ్లిక్ అంటే ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు అని అర్థం. ప్రైవేట్ అంటే ఏంటి అర్థము? ప్రైవేట్ అంటే ఏమిటి అంటే ఫలానా భాగానికి మాత్రమే అది సంబంధించింది, అక్కడ వరకే అది యాక్సెస్ చేయాలి అన్న అర్థం అయితే వస్తుంది. కానీ ఇక్కడ పబ్లిక్ అంటే అర్థం ఏమిటి అని అంటే మీరు వేరియబుల్స్ని కానివ్వండి, ఏవైనా సరే ప్రోగ్రామ్స్లో మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ పబ్లిక్ అని యూజ్ చేసినప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే మీరు యాక్సెస్ చేయవచ్చు అని అర్థము. పబ్లిక్ అర్థం ఏమొస్తుంది అంటే ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు అని అర్థమైతే వస్తుంది. ఈ స్టాటిక్ అనేది ఏం తెలుపుతుంది అని అంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వకుండా, ఆబ్జెక్ట్ సృష్టించకుండా మెథడ్ను రన్ చేయవచ్చు. ఈ స్టాటిక్ వల్ల ఉపయోగం ఏంటి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా మెథడ్ని అయితే మనము రన్ చేయవచ్చు. అర్థమైందా? ఇక్కడ పబ్లిక్ అనేది లోయర్ కేస్లోనే ఉండాలి, స్టాటిక్ అనేది కూడా లోయర్ కేస్లోనే ఉండాలి. అర్థమైందా? వాయిడ్ అంటే నథింగ్ అని అర్థం. అంటే ఏ వాల్యూని కూడా రిటర్న్ చేయదు అని అర్థమైతే వస్తుంది. వాయిడ్ మీన్స్ నథింగ్ రిటర్న్ అని అర్థం కదా. వాయిడ్ అంటే నథింగ్ అని అర్థము, అంటే ఏ వాల్యూని రిటర్న్ చేయదు ఈ వాయిడ్ అనేది. అర్థమైందా? ఇక్కడ మెయిన్ ఆఫ్ అనేది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది అని అర్థము. అందుకే దీన్ని మెయిన్ మెథడ్ అన్నారు. మెయిన్ మెథడ్ అంటే ఏమిటి? ఇక్కడి నుంచి ఓపెన్ బ్రేసెస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థము. ఈ మెయిన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది అని అర్థము. అర్థమైందా? స్ట్రింగ్ ఆర్గ్స్. ఈ స్ట్రింగ్ ఆర్గ్స్ ఇక్కడ ఎస్ అనేది అప్పర్ కేస్ ఉండాలి, ఎస్ మాత్రమే అప్పర్ కేస్లో ఉండాలి. అర్థమైందా? ఎస్ అనేది మాత్రమే అప్పర్ కేస్లో ఉండాలి, మిగతావన్నీ లోయర్ కేస్. బ్రాకెట్స్ ఆర్గ్స్, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్డ్ బ్రాకెట్ ఆర్గ్స్. అర్థమైందా? ఇది మనకి ఏం తెలుపుతుంది అంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ను తీసుకుంటుంది. ఓపెన్ బ్రేస్, నెక్స్ట్ system.out.println. ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్, ఈ ఓపెన్ బ్రాకెట్స్లో ఇన్వెంటెడ్ కామర్స్. మీకు
ఏ అవుట్పుట్ రాయాలో, మీకు ఏ అవుట్పుట్ రావాలో, డిస్ప్లేలో ఏ అవుట్పుట్ రావాలో ఇక్కడ ఇన్వెంటెడ్ కామాస్లో మీ మెసేజ్ను ఇవ్వండి. అంటే ఈ హలో వరల్డ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్ వస్తుంది. హలో వరల్డే కాకుండా మీ నేమ్ ఇచ్చుకోవచ్చు. మీరు ఏది ప్రింట్ కావాలనుకుంటున్నారో, ఏది అవుట్పుట్గా కావాలనుకుంటున్నారో ఆ మెసేజ్ని మీరు ఇక్కడ ఇన్వెంటెడ్ కామాలో ఇవ్వండి. అర్థమైందా? తర్వాత క్లోజ్ చేయాలి. సెమీకోలన్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ system.out.printlnలో సిస్టంలో ఎస్ అనేది అప్పర్ కేస్ ఉండాలి. అర్థమైందా? ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. println అంటే ప్రింట్ లైన్ అని అర్థము. ఓపెన్ కర్లీ బ్రేస్ ఇక్కడ ఉంది, దీనికి క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఇక్కడ ఇవ్వాలి. అర్థమైందా? ఇక్కడ ఓపెన్ కర్లీ బ్రేస్కి ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. system.out.println హలో వరల్డ్ అనేది స్క్రీన్ మీద అవుట్పుట్ చూపించడానికి, అవుట్పుట్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగిస్తారు ఈ system.out.println. అర్థమైందా? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, హలో వరల్డ్ అని వస్తుంది. అర్థమైందా? ఇది జావా యొక్క బేసిక్ సింటాక్స్. ఏ ప్రోగ్రామ్ జావాలో రాయాలన్నా సరే మీరు ఈ స్ట్రక్చర్ని, ఈ సింటాక్స్ని అయితే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇవాళ క్లాస్లో ఏం తెలుసుకున్నాము, జావా సింటాక్స్ తెలుసుకున్నాం కదా. జావా సింటాక్స్ అంటే ఏమిటి, ఒక జావా ప్రోగ్రామ్ని మీరు రాయాలంటే సింటాక్స్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఆ సింటాక్స్ అనేది సెట్ ఆఫ్ రూల్స్తో ఉంటుంది. అంటే మీరు జావా ప్రోగ్రామ్ని రాయాలంటే కొన్ని రూల్స్ అండ్ స్ట్రక్చర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మనము ఇంగ్లీష్లో సెంటెన్స్ రాయాలంటే ఎస్విఓ స్ట్రక్చర్ని ఫాలో అవుతామో, సేమ్ అదేవిధంగా జావా ప్రోగ్రామ్స్ని రాయాలన్నా కూడా ఈ జావా సింటాక్స్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? జావా సింటాక్స్లో రూల్స్ అండ్ స్ట్రక్చర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? పబ్లిక్ క్లాస్ హలో. ఇక్కడ క్లాస్ అనేది జావా ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెంట్ పార్ట్ అనమాట, ఇంపార్టెంట్ ప్రధాన భాగం అవుతుంది. ఇక్కడ హలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. ఈ క్లాస్ నేము, ఫైల్ నేము సేమ్ ఉండాలి. ఇక్కడ క్లాస్ నేమ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే మీరు క్లాస్ నేమ్గా ఇవ్వాలనుకుంటున్నారో ఆ లెటర్ అనేది, ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా అప్పర్ కేస్లోనే ఉండాలి. అర్థమైందా? క్లాస్ తర్వాత వచ్చేది క్లాస్ నేము. ఆ క్లాస్ నేమ్లో మొదటి అక్షరం కంపల్సరీగా అప్పర్ కేస్లోనే ఉండాలి. అర్థమైందా? ఈ క్లాస్ నేము, ఫైల్ నేము సేమ్గా ఉండాలి. అంటే ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ని మనమైతే సేవ్ చేయాలి కదా, అలా సేవ్ చేయాలి అంటే క్లాస్ నేము .జావాతో సేవ్ చేయాలి. అర్థమైందా? ఈ క్లాస్ నేము ఇది సేమ్గా ఉండాలి. ఈ క్లాస్ నేము జావా ఫైల్ అనేది కంపల్సరీగా సేమ్గా ఉండాలి. జావా ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా .జావాతో మీరు ఫైల్ని సేవ్ చేయాలి. .జావాతో ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. అర్థమైందా? హలో అనేది క్లాస్ నేమ్ అవుతుంది. మీరు ప్రోగ్రామ్కి పెట్టిన పేరు అని అర్థమైతే వస్తుంది. మీరు ప్రోగ్రామ్కి ఏ పేరు పెట్టాలనుకుంటారో అది క్లాస్ నేమ్ అవుతుంది. అర్థమైందా? క్లాస్ నేము జావా ఫైల్ సేమ్గా ఉండాలి. .జావా ఏం తెలుపుతుంది మనకు అని అంటే ఇది జావా ప్రోగ్రామ్ అని మనకు తెలియజేస్తుంది. అర్థమైందా? ఓపెన్ కర్లీ బ్రేస్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఈ లైన్ అనేది మనకు మెయిన్ మెథడ్ అవుతుంది. అర్థమైందా? ఈ పబ్లిక్ అనేది ఎక్కడి నుండైనా యాక్సెస్ చేయవచ్చు అని అర్థము. ఈ పబ్లిక్ స్టాటిక్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వకుండా మెథడ్ను రన్ చేయవచ్చు అని తెలియజేస్తుంది. వాయిడ్ మీన్స్ ఏ వాల్యూని రిటర్న్ చేయదు అని అర్థాన్ని ఇస్తుంది. మెయిన్ మెథడ్ అంటే ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అని అర్థాన్ని ఇస్తుంది. స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది ఇక్కడ అనేది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ను తీసుకుంటుంది. ఓపెన్ కర్లీ బ్రేస్ system.out.println ఈ లైన్ మనకి ఏం తెలుపుతుంది అంటే డిస్ప్లే అవుట్పుట్ని చూపించడానికి
ఈ system.out.println అయితే యూస్ చేస్తారు. మీకు అవుట్పుట్లో ఏ రిజల్ట్ రావాలనుకుంటున్నారో ఇక్కడ మాత్రం ఇన్వర్టెడ్ కామర్స్లో మీ మెసేజ్ను ఇవ్వాలి. తర్వాత ఓపెన్, క్లోజ్, సెమీకోలన్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ సిస్టంలో ఎస్ అనేది కంపల్సరీగా క్యాపిటల్లో ఉండాలి, అప్పర్ కేస్లోనే ఉండాలి. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కు క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఇది అవుతుంది. ఈ ఓపెన్ కర్లీ బ్రేస్కు ఇది క్లోజ్డ్ కర్లీ బ్రేస్ అవుతుంది. అర్థమైంది లెర్నర్స్. ఇది ఇవాల్టి జావా సింటాక్స్. ఇక్కడ పబ్లిక్ అనేది లోయర్ కేస్లోనే రాయాలి, క్లాస్ అనేది కూడా లోయర్ కేస్లోనే రాయాలి, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్ అనేవి కూడా లోయర్ కేస్లోనే రాయాలి. ఇక్కడ ఎస్ మాత్రమే క్యాపిటల్లో ఉంటుంది. system.out.println ఇక్కడ అవుట్, ప్రింట్ఎల్ఎన్ అనేవి కూడా లోయర్ కేస్లోనే రాయాలి. అర్థమైంది లెర్నర్స్. ఇది ఇవాల్టి జావా సింటాక్స్. మీరు జావాలో ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఈ సింటాక్స్ని మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది లెర్నర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe to Learn with Nandu channel for more videos. Thank you.